సో హలో గైస్, మన శంకర వరప్రసాద్ గారి మూవీ రివ్యూ. సారీ, ఫుల్ రివ్యూ వీడియో పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వీడియోస్ రిలీజ్ చేస్తే ఇదే ప్రాబ్లం అండి. మనకు ఒక పక్క ఆఫీస్ జాబ్ వర్క్ టెన్షన్స్ ఎక్కువ, దాంతో పాటు పర్సనల్ వర్క్స్ మేనేజ్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేయాలి. సో హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. సో అందుకే రివ్యూ షార్ట్ అండ్ వీడియో చెప్పేసుకున్నాం. సో మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, అనిల్ రావుపూడి గారు యూ డిడ్ ఇట్ అగైన్, యూ డిడ్ ఇట్. సినిమా అయితే బాగానే ఉందండి. మరి ఏంట్రా ఎప్పుడు అనిల్ రావుపూడి గారి క్రింజ్ కామెడీ అంటావు, ఇప్పుడు ఏంటి మొత్తం మారిపోయింది, ఆర్గానిక్ కామెడీగా వస్తుందా, అనిల్ రావుపూడి గారి మొత్తం టేకింగ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయిందా అంటే కాదు. ఆ క్రింజ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, బట్ ఓవరాల్ మూవీ పర్స్పెక్టివ్ లో కొంచెం బాగానే అనిపించింది నాకైతే. కంపేర్ టు అనిల్ రావుపూడి గారి ప్రీవియస్ మూవీస్ F2 గానీ F3 గానీ, లేదంటే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇవన్నీ బ్లాక్ బస్టర్స్, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. బట్ కమింగ్ టు మీ, నాకైతే కొంచెం అది ఆర్గానిక్ కామెడీ కన్నా క్రింజ్ కామెడీ అనిపిస్తుంది. కంపేర్ టు దోస్ మూవీస్ ఇదైతే కొంచెం ఫార్ బెటర్ అనిపించింది. అండ్ మూవీలో పర్టికులర్లీ కొన్ని సీన్స్ ఉంటాయి నిజంగా కొంచెం చిరాకు తెప్పిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమా చూస్తుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చిరంజీవి గారి దగ్గరకు వచ్చి ఒక సిచ్యువేషన్ లో ఒక పాట పాడుతుంటారు అనమాట. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన దానికి ఆయన చేస్తున్న పనులకి అసలు సంబంధం ఉండదు. అలాగే చిరంజీవి గారు కూడా దాని కౌంటర్ అటాక్ గా నెక్స్ట్ సీన్ లోనే పాట పాడతారు. సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కొంచెం క్రింజ్ అనిపిస్తాయి. కమింగ్ టు నయనతార గారు మూవీలో, ఆవిడకైతే కొంచెం డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓవరాల్ సినిమా అంతా ఒకే ఫేస్ తోని ఒకే మూడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆల్మోస్ట్ ఆవిడ క్యారెక్టర్ అంతా. బట్ ఓకే, మూవీలో ఆవిడ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటది కాబట్టి సర్లే అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు చిరంజీవి గారు, నిజంగా చెప్తున్నాను, వన్ మ్యాన్ షో అనమాట. మూవీ మొత్తం వన్ మ్యాన్ షోగా నడిపించేస్తారు. అంటే ఆయన ఎనర్జీ కానీ, లేదంటే అసలు ఆ డాన్సులు కానీ నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించే చాలా రోజుల తర్వాత. బట్ మూవీలో కొన్ని క్రింజ్ సీన్స్, సిచ్యువేషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉన్నా సరే, బట్ ఆయన రోల్ కి చాలా చాలా ఎనర్జెటిక్ గా చేస్తారు ఆయన. అంటే మోస్ట్లీ 90 కిడ్స్ కానీ, లేదంటే ప్రీవియస్ జనరేషన్స్ కానీ చిరంజీవి గారు అంటే ఏంటో తెలుసు, ఆయన యాక్టింగ్ అంటే ఏంటో తెలుసు. మోస్ట్లీ ఆయన అసలు ఏడిస్తే చాలా మంది థియేటర్లో ఏడ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఆయన కళతోనే యాక్టింగ్ చేస్తారు, అంత బాగా చేస్తారు. అలాంటి చిరంజీవి గారిని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు నాకైతే కొంచెం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కంపేర్ టు ప్రీవియస్, అంటే రీసెంట్ గా వచ్చిన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే, చిరంజీవి గారు ఈ మూవీలో అయితే మాత్రం చాలా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తారు ఆయనే. మూవీలోని కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే రిజాల్వ్ అవుతూ ఉంటుందో, నాకైతే అది చాలా టూ కన్వీనియన్స్ గా అనిపించింది అనమాట. అన్ని ఇంకా చేతి ముందుకు వచ్చి జరిగిపోతున్నట్టుంటే, కళ్ళ ముందుకు వచ్చి ఇంకా తెలిసిపోతున్నట్టు ఉంటాయి అనమాట. అది నాకు కొంచెం టూ కన్వీనియన్స్ అనిపించింది. బేసికలీ అనిల్ రావుపూడి గారి మూవీస్ లోనే అది కొంచెం ఉంటది అనమాట. వెంకటేష్ గారి సీక్వెన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఆయన కంప్లీట్ గా చాలా బాగా వాడుకున్నారు అనిపించింది మూవీలో. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఉంటారు ఆయన. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఫీల్స్ వస్తాయి కానీ, బట్ వాళ్ళిద్దరు పేరు అయితే బాగుంది, వెంకటేష్ గారి చిరంజీవి గారి స్క్రీన్ పైన. అండ్ వెంకటేష్ గారిని అయితే మాత్రం ప్రాపర్ గా వాడుకున్నారు అనిపించింది. మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, ఉన్నాయి మూవీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కానీ, బట్ ఓవరాల్ మూవీ అయితే మాత్రం బాగానే ఉంది. మీకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నచ్చుతాయి, సంక్రాంతి వైబ్స్ ఉన్న మూవీ కావాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, మీరైతే ఎంటర్టైన్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ షార్ట్ రివ్యూ అనమాట. నేను అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.